ప్రకృతిలో ఎన్నో అందాలు, అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఇందులో భాగంగానే విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇందులో భాగంగా మహబూబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి చిట్ట అడవి మధ్యలో పడడం ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఇది ఎవరు అంటే ప్రకృతి వరంగానే మాత్రం ఇక్కడ సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. ప్రకృతి వరప్రసాదం మాకు ఏం చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఎండాకాలంలో కూడా బాణుడు బగబగలతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు, వంకలు, చెరువులు సైతం నీటి అంటే ఎండవేడిని తట్టుకోలేక ఎండిపోయి బీలుగా మారిన నేపథ్యంలో కూడా ఈ చిట్ట అడవిలో ఇంత ఎండలు కొడుతున్నా కూడా సంబంధించినటువంటి ఒక బుగ్గ చెల్లిమ అనే ఒక నీటి వరప్రదాయాన్ని మాత్రం మాకు ఒక దేవుడు ప్రసాదించాలని భావిస్తారు. మన విజువల్స్ చూసుకోవచ్చు. ఇప్పుడు మన కొత్తగూడ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి చిట్ట అడవి ప్రాంతంలో మధ్యలో ఉన్నాము. అడవిలో ఎటు చూసినా కూడా ప్రకృతి సిద్ధంగా ఆకుపచ్చగా మంచి మంచి అంటే జన్యులతో మొత్తం అలరిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి దాహానికి ఇటు ఫారెస్ట్ అధికారులకు కానీ ఇటు జంతువులకు కానీ ఆ దాహార్తి తీసేందుకు మాత్రం ఇటు ప్రకృతి వరప్రదాయమైనటువంటి బుగ్గచర్మ మాకు తోడుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ పుట్టిందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, కానీ ఇక్కడ మాకు దాహం తీరుస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మన వీళ్ళతో చూసుకోవచ్చు. ఒక చిన్న బుంగలక ఏర్పడి ఇక్కడ నుంచి వాటర్ కూడా సుమారు అడవికి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 3 కిలోమీటర్ల దూరం కూడా ఈ వాగు ద్వారా చిన్న చిన్న సెలవుల ద్వారా కూడా ఇక్కడ నుంచి ప్రవహిస్తూ సంబంధించినటువంటి అడవిలో ఉన్న వన్యప్రాణులకి దాహార్తి తీరుస్తుంది. ఇది మాకు మర్చిపోలేని సంఘటన. మేము ఇది ఇక్కడ ఒక అద్భుతం అని కూడా చెప్తున్నారు. అయితే ఇది 360 రోజులు కూడా వర్షంతో సంబంధం లేకుండా కూడా 365 రోజులు కూడా ఈ నీటి ప్రవాహం ఇట్లా వస్తూనే ఉంటుంది. మనం విజువల్ చూసుకోవచ్చు. ఒక్కొక్క చిన్న చిన్న బబుల్స్ లెక్క నీటిలో ఉన్నటువంటి బబుల్స్ లెక్క చిల్మ రూపంలో బయటికి వస్తున్నాయి. వాటి ద్వారా కూడా వాటర్ బయటకు వస్తుందని చెప్పేసి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రోజు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఉన్నత ఫారెస్ట్ అధికారులు కానీ చెప్తున్న పరిస్థితి. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ సంబంధించినటువంటి బుగ్గ చిలిమ దగ్గర సేద తీరుతూ మాత్రం ఇక్కడ వాళ్ళు అంటే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మాకు ఇలాంటివి దృశ్యాలు మేము కనివి నేను ఎప్పుడు ఇక్కడ చూసింది ఏంటంటే కొన్ని సంఘటనలు అంటే టీవీలలో చూస్తుంటే అంటే ప్రకృతికి సంబంధించినటువంటి అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు అవి టీవీలో కానీ వాళ్ళు పత్రికల్లో చూడడం మాకు ముఖ్యం చూస్తున్నాం తప్పితే ఇలాంటివి దృశ్యాలు మేము ఎక్కడ చూడాలని చెప్పేసి మేము డ్యూటీలో చేయనప్పటి నుంచి కూడా మాకు ఇది ఒకటి అద్భుతంగా అనిపిస్తుందని చెప్పేసి వీళ్ళు కొద్దిగా ఆతృత కొంచెం ఆనందించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఈ సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులను వాళ్ళతో అడిగి తెలుసుకుని మీరు చెప్పండి ఎలా ఉంది మీరు. ఇప్పుడు నా పేరు తేజావత్ హట్టి సింగ్ అండి. నేను సెక్షన్ ఆఫీసర్ను. ఇది గుంజేడు వెస్ట్ బెడ్ కిందకు వస్తుంది. అది కంపార్ట్మెంట్ నెంబర్ 1077. అయితే నేను ఇక్కడికి వచ్చి దాదాపుగా సుమారుగా 4 సంవత్సరాలు అవుతుంది. వచ్చిన తర్వాత ఇవన్నీ లొకేషన్స్ చూస్తూ ఉంటే మాకు ఒక వింతగా అనిపిస్తూ ఉంది. ఒక అద్భుతం ఇది. ఎందుకంటే ఇప్పుడు న్యాచురల్ ఏంటంటే ఎలాంటి ఖర్చు లేకుండా ఒక సోలార్ తోటి ఎంత మనం ఎక్స్పెండిచర్ చేసి ఎంత పెడతామో అంత వాటర్ ఫ్లో అవుతూ ఉంది. మంచి వాటర్ ఇది. ఇంకోటి ఏంటంటే జంతువులు కూడా అడవి దున్నపోతులు కానీ మెకాలు కానీ అన్నీ ఈ ప్రాంతంలో మేము సీసీ కెమెరాస్ కూడా పెట్టాము. దీంట్లో ఏమైందంటే ఇమేజెస్ కూడా ఆ కెమెరాస్లో కూడా ఇవి పడ్డాయి. మంచి వాటరు. అంటే మేము ఇక్కడ నియర్ ప్లేస్ నాజీ తండా ఉంది. ఆ పెద్దవాళ్ళని కనుక్కుంటే ఏమైందంటే ఇది ఒకటి అద్భుతం. చాలా కాలం నుంచి ఇదే వస్తూ ఉంది. ఏం లేదు సార్, ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్ బెలూన్స్ లాగా వస్తూ ఉన్నాయి. అది నిరంతరం 365 డేస్ ఇదే రకంగా వాటర్ పోతూ ఉన్నది. ఇది ఒక అద్భుతం అని చెప్పి మా నాలెడ్జ్ ప్రకారం అయితే ఒక వింత అద్భుతం. అది మాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే ఇది జరుగుతూ ఉంది. మా బీట్ ఆఫీసర్ వారి మొత్తానికైతే ఒక వింత అద్భుతము. మాకు చిన్న అనుభూతి మొత్తం మాకు మంచిగా అనిపిస్తుంది చెప్తారు. ప్రస్తుతం అంటే గతంలో డ్యూటీ చేసినప్పుడు కూడా ఏ విధంగా ఉందని చెప్పేసి మనతో మాట్లాడడానికి బీట్ ఆఫీసర్ కదా మేడం మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఇది వస్తుంది, అసలు మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇలా రావడం? అది దాదాపు 100 years దాటింది కావచ్చు. ఇక్కడ ఉన్న అంటే పెద్దవాళ్ళని కనుక్కుంటే 100 years ఎబో నుంచి మేము అంటే తాత ముత్తాతల నుంచి ఇక్కడ వాటర్ వస్తున్నాయి. ఇక్కడ అంటే మామూలుగా అడవి కోసం అంటే కట్టెల కోసం అని వాటి ఇటు వచ్చిన వాళ్ళు ఇక్కడ నీటి సెలయేరు దాహం తీర్చుకోవడానికి వాళ్ళకు చాలా రకంగా ఉపయోగపడుతుందని అంటున్నారు. నేను వచ్చి 7 years అవుతుంది. వచ్చినప్పటి నుంచి ఇక్కడ వాటర్ ఎప్పుడు ఎండిపోగా చూడలేదు. సుమారు ఇప్పుడు ఇది ఉన్నటువంటి వాగు ఎంతవరకు పోతుంది? జంతువులు ఏవి దీన్ని వీటి దాహం తీర్చుకుంటాయి ఈ వాటర్? తీర్చుకుంటే ఇక్కడ మేము సీసీ కెమెరాస్ పెట్టడం వల్ల చాలా అంటే వేరే రకరకాల జంతువులు పడ్డాయి. ఒక 3-4 kilometers వరకు ఈ వాటర్. అంటే మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు దీనికి? మరి ఇంకేమైనా సదుపాయాలు మెరుగైన సదుపాయాలు అధికారులు చెప్పిన ఇంకా మెరుగైన సదుపాయాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఏమన్నా?
పై అధికారులు అంటే అధికారులు వచ్చి చూశారు. అంటే దీనికి నేచురల్గా ఉన్నది కాబట్టి ఇంకేమన్నా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మొత్తానికైతే మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సుమారుగా అంటే 2 కిలోమీటర్ల వరకు కూడా ఇది అంటే సంబంధించినటువంటి ఈ వాటర్ ఫ్లోటింగ్ మొత్తం పోతుందని చెప్తున్నారు. ఈ 2 కిలోమీటర్ల పోయే నేపథ్యంలో కూడా అడవి బాగా అంటే విస్తరించి ఉన్నది. అడవిలో సంబంధించినటువంటి దున్నలు కానీ, మెకాలు కానీ, ఇంకా చిన్న చిన్న ఇతర జంతువులు కానీ తమ దాహార్తు తీసుకుని మనకి ఒక చెల్లిమ అనేది మాత్రం ఉపయోగపడుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే కాకుండా అంటే అడవిలో సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరైతే అంటే అడవులకి కట్టెలు కొట్టుకొని సంబంధించిన చిన్న చిన్న పనులు చేసుకునే అడవి తల్లిని నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి అడవిలో ఉన్నటువంటి దాహార్తు తీసుకోవాలని కూడా ఈ బుక్కచిలిమి దగ్గరకు వచ్చి వాళ్ళు దాహార్తు తీసుకుందని చెప్తున్నారు. మొత్తానికైతే ఇది 365 రోజులు మరి ఎక్కడి నుంచి వస్తున్న ఈ వాటర్ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారని చెప్తున్నారు. మనం ఎన్నో వింతలు విచిత్రాలు మనం చూస్తున్నాం, కానీ ఇక్కడ మాత్రం ఉన్నటువంటి ఈ విచిత్ర సంఘటన అందరినీ అబ్బురపరుస్తుందని చెప్తొచ్చు. అయితే ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా సంబంధిత ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో వాళ్ళని కలిసి కూడా అంటే రాబో రోజుల్లో కూడా అంటే ఈ బుగ్గచిలిమి ఈ విధంగానే పారేందుకు కూడా ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లా చేసినట్టయితే ఇది ఎప్పుడు కూడా ఇవి సంబంధించినటువంటి వన్యప్రాణులకి నీటి ద్వారాకి ఎప్పటికీ అంటే నీరు అందిస్తుంది, అందరికీ నీరు అందిస్తుంది అని చెప్పేసి ఇక్కడ మన ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా మధు బిగ్ టీవీ కొత్తగూడ గ్రామం నుంచి. For more videos like this, subscribe Big TV channel.